నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి నిజమే, ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములను మనం అడిగినప్పుడల్లా ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనం ఆయన కొరకు ఏమి చేయకున్నా ఆయన మన కొరకు ఎన్నో చేసి ఉన్నాడు. మరి అట్టి గొప్ప కార్యములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసి ఉన్నప్పుడు, మరి ఇట్టి గొప్ప స్థితిలో ఈ స్థాయిలో మనల్ని ఉంచి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారని మనము మర్చిపోకుండా, ఆయన మన కొరకు ఇట్టి గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనం తలంచుకొని నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాలండి. మరి ఎంతోమంది దేవుడు ఎన్నో కార్యములు చేసినా కానీ ఒక గొప్ప స్థితిలో, ఒక గొప్ప స్థాయిలో వారిని దేవుడు ఉంచినా కానీ మరి ఆయన చేసిన కార్యములను ఆయన ఏ స్థితిలో ఉంచాడో ఆ సమస్తం కూడా మర్చిపోయి అవిధేయులై మరి దేవునికి కృతజ్ఞత లేకుండా ఎంతోమంది ఉన్నారండి. మరి అట్టి వారి కొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అవునండి, మరి ఇంతగా మన కొరకు చేసిన యేసేని, మరి ఇంతగా ఆయన చేసిన గొప్ప కార్యం తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పరిశుద్ధతతో పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన మొదటి స్థితి ఎట్టిదో, మరి మనం ఏ స్థితి నుండి వచ్చితేమో మరి ఈ దినమున మన దేవుడైన యేసయ్య ఈ స్థితిని, ఇట్టి గొప్ప స్థితిని మనకు ఎలా అనుగ్రహించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ మొదటి స్థితి కంటే ఈ స్థితిని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. ఆ మొదటి దీన స్థితి నుండి ఈ ఆశీర్వాదకరమైన స్థితికి చేర్చింది మన యేసేనే. కాబట్టి మరి మనం ఎన్నడూ కూడా ఆయనను మర్చిపోకుండా ఆయనను మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో నిష్కపటులై ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి విధంగా మనమందరము జీవించుదుముగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవానికి వందనములు ప్రభువా. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తనికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా మొదటి స్థితిని ఈ దినములను జ్ఞాపకం చేసి ఉన్నావు నాయన. మరి ఎట్టి స్థితి నుండి ఎట్టి స్థితికి తెచ్చి ఉన్నావు నాయన. మరి నీ గొప్ప ప్రేమకై వందనములు ప్రభువా. ఆ దీన స్థితి నుండి ఉన్నత స్థితికి తెచ్చింది నీవే నాయన. నీ కృప ద్వారానే ప్రభువా. నీ కృప లేనిది మేము ఎట్టి వారము నాయన. నీ గొప్ప ప్రేమకై స్తోత్రములు ప్రభువా నాయన. మరి నీవు మా పట్ల జరిగించిన ఇట్టి గొప్ప కార్యములకై వందనములు. మరి నాయన నీవు చేసిన ఈ గొప్ప కార్యములను బట్టి నాయన వీటిని తలంచుకుని అనుక్షణమునైనా అనుదినము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నేను పూర్ణ మనసుతో సేవించి నిష్కపటులై నైనా మేమందరం కూడా నేను సేవించి తండ్రి నేను మహిమపరిచి నాయన నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీకెల్లప్పుడూ విధేయులమై నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించి బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రభువా. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఈ హోల్ స్పిరిట్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించమని నాయన నా ప్రార్థన అంతటి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.